బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడిన అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ డిమాండ్ చేశారు. అమిత్ షా వైఖరిని ఖండిస్తూ సిఐటియు నాయకులు శుక్రవారం సాయంత్రం గోదావరికని శ్రామిక భవన్ నుండి మెయిన్ చౌరస్తా వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ మాట్లాడుతూ మనువాదం కాదు మానవతావాదం ఉండాలని, సనాతన ధర్మం కాదు సమధర్మం ఉండాలని తన జీవితాంతం పోరాడిన సామాజిక ఉద్యమ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని అగౌరవపరిచే విధంగా సాక్షాత్తు పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా క్షమాపణలు చెప్పవలసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షాను వెనుకేసుకురావడం దుర్మార్గమని అన్నారు. ఇప్పటికైనా బాధ్యతారహితంగా మాట్లాడిన కేంద్ర హోం మంత్రిని బర్తరఫ్ చేయాలని, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే అంబేద్కర్ 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 అంటూ ఎందుకు తలుచుకుంటారు? అదే దేవుణ్ణి తలుచుకుంటే 7 జన్మల పాటు మీకు స్వర్గానికి పోతారని చెప్పేసి మాట్లాడిన మాటలు మనం అందరూ విన్నాం. అంటే దీని అర్థం ఏమిటి? అంబేద్కర్ పేరు ఉచ్చరించడానికి బీజేపీకి, అలాగే ముఖ్యంగా హోంమంత్రికి, ప్రధానమంత్రికి ఇష్టం లేని విషయాన్ని సందర్భంగా మనకందరికీ అర్థమవుతూ ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కోరుకున్నటువంటిది ఈ రాజ్యాంగం కాదు. ఈ దేశంలో భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో రాయబడినటువంటి రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి వాళ్ళ మనోధర్మ శాస్త్రాన్ని, ఒక బ్రాహ్మణిజాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. గతంలోనే చెప్పారు, 400 పార్లమెంటు సీట్లు మాకిస్తే ఈ దేశంలోని రాజ్యాంగాన్ని మేము మారుస్తామని చెప్పేసి పార్లమెంటు సభ్యులే మాట్లాడిన విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి 400 సీట్లు రాలేదు కాబట్టి, మెజార్టీ రాలేదు కాబట్టి ఆ కోపంతోన అక్కస్తోన ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ ఈరోజు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు మనమందరం విన్నాం. ఈ దేశంలో అంబేద్కర్ని అవమానిస్తే ఒక అంబేద్కర్ని అవమానించినట్టు కాదు. ఈ దేశంలో కోట్లాది మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, పేదలు, భారత రాజ్యాంగాన్ని కోరుకునే వాళ్ళు, ఈరోజు ప్రభుత్వం బాగుండాలని కోరుకునేటువంటి వాళ్ళందరూ కూడా అందరినీ అవమానించేట్టుగానే మనం భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు అంబేద్కర్ని అవమానించడం అంటే ఈ దేశాన్ని అవమానించినట్టుగా మనమందరం భావించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అంబేద్కర్ని అవమానించడం అంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక తత్వాన్ని, సార్వభౌమత్వాన్ని, ఈ దేశ రాజ్యాంగాన్ని పూర్తిగా అవహేళన చేసినట్టుగా భావించాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి బీజేపీ ఈరోజు వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. భారత పార్లమెంట్లో ఈరోజు అమిత్ షాకు ఉండేటువంటి అర్హత లేదు. ఈరోజు అందుకే హోంమంత్రి నుంచి ఆయన బర్తరఫ్ చేయాలి, బీజేపీ ఆయన్ని రాజీనామా చేయించాలని చెప్పి సందర్భంగా దేశవ్యాప్తంగా కార్మిక వర్గం కోరుకుంటా ఉన్నది. అందుకే ఈ దేశంలోని ప్రజలందరూ, కార్మికులు మనం అందరం ఆలోచించుకోవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నాయకత్వంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత రాయబడినటువంటి రాజ్యాంగం ఆధారంగానే ఈరోజు అందరికీ కూడా స్వేచ్ఛ, స్వాతంత్రాలు వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. ఈ రిజర్వేషన్ల వ్యవస్థ వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈరోజు బహిరంగంగా మాట్లాడుకుంటున్నాము. ఈరోజు ఒక ప్రజాస్వామ్య వాతావరణం ఉన్నామంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కు అని చెప్పి మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి భారత రాజ్యాంగాన్ని అవమానం చేస్తూ, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ అవమానం చేస్తూ మాట్లాడినటువంటి ఈ బీజేపీకి ఈరోజు పాలించేటువంటి అర్హత లేదని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు వేలుపుల కుమారస్వామి, ఎర్రవెల్లి ముత్యంరావు, మెండ శ్రీనివాస్, ఎన్ భిక్షపతి, ఎం రామాచారి, జి జ్యోతి, సి పెల్లిస్ రవీందర్, నరవట్ల నరసయ్య, మేదరి సారయ్య, వడ్లకొండ నాగమణి, నంది నారాయణ, వంగల శివరామిరెడ్డి, దుర్గాప్రసాద్, జనార్దన్ రెడ్డి, తాళ శ్రీనివాస్, శశికిరణ్, శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.